నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా మనవి. ఒకసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా మీ చప్పట్ల శబ్దంతో ఈ సభా ప్రాంగణానికి తొందరగా మన యొక్క మల్కాజ్గిరి సిపి శ్రీమతి బి సుమతి గారు, అదేవిధంగా దివ్య ఐఏఎస్ గారు వస్తారు. ముఖ్యంగా నాకు ఇక్కడ మీ గురించి 2 మాటలు 2 పాటలు పాడడానికి అవకాశం ఇచ్చిన మా నాగోల్ సిఐ గారు శ్రీ మక్బూల్ జానీ గారికి, తదితర పోలీసులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా ఒక విషయం చెప్పేందంటే అమ్మా, సరిహద్దు లోపల సైనికుడు, మన మధ్య పోలీసులు లేకపోతే మన జీవితమే అగమ్య గోచరము. అసలు మన జీవితం లేదు. మనం గుండె మీద చేసుకొని మనం పడుకుంటున్నామంటే సరిహద్దు లోపల సైనికుడు, మనకు అన్నం వండి బియ్యాన్ని వజ్లను చేసే పండించే రైతు, అదేవిధంగా పోలీసులు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై పోలీస్ అంట. ఆడవాళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు నిజంగా ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవతల్లాగా కనిపిస్తున్నారు. ఒక్కొక్కరి లోపల అష్టలక్ష్ముల లోపల ఒక్కొక్క లక్ష్మీదేవి నేను చూస్తున్నా. ఘంటసాల గారు మీ గురించి ఒక అద్భుతమైన పాట వాయిండు. వాళ్ళు నాకు మైక్ పీస్ ఇవ్వలేదు, లేకుంటే మీ మధ్య వచ్చేవాడిని. అమ్మ, ఘంటసాల గారు మీ గురించి ఒక మంచి పాట పాడిండు. ఏ పాటనో చెప్పగలుగుతారా? చెప్పండి, కొంచెం నిశ్శబ్దం పాటించండి. ఘంటసాల గారు మీ గురించి ఒక అద్భుతమైన పాట పాడిండు. భారతదేశం లోపల ఆడవాళ్ళు చేసే సేవలు ప్రపంచం లోపల ఏ దేశాల లోపల కూడా చెయ్యరు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, రూపేషు లక్ష్మి, భోజ్యేషు మాత, సేనేషు రంభ, క్షమయా ధరిత్రి, షట్కర్మయుక్త, కులధర్మపత్ని అన్నారు. అంటే పనుల లోపల దాసి, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, సలహాలు ఇవ్వడం లోపల మంత్రి, భోజ్యేషు మాత. భారతదేశం లోపల ఏ స్త్రీ కూడా భర్తకు పిల్లలకు పెట్టకుండా తినదు. భోజ్యేషు మాత, సేనేషు రంభ, క్షమయా ధరిత్రి, షట్కర్మయుక్త, కులధర్మపత్ని. అంటే మగవాడు ఏమైనా తప్పుడు పనులు చేసినా కూడా ఈ భూదేవికున్నంత ఓపికతోటి క్షమించే మనస్తత్వం గలది కేవలం భారతీయ స్త్రీ. అందుకొరకే ఘంటసాల గారు మీ గురించి అద్భుతమైన పాట పాడిండు. కొంచెం దయచేసి నిశ్శబ్దంగా ఉండి పాటను వినండి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా, 10 మందిని ఆదరించు కల్పవల్లిగా, తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమను కాచే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా, 10 మందిని ఆదరించు కల్పవల్లిగా,
తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమను కాచే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అంటే భగవంతుడు ప్రతి ఇంటికి రాలేక ఒక స్త్రీమూర్తిని మాకు గృహిణిగా ప్రసాదించిండు. మీరు పాటలు వింటున్నారా? వింటే చప్పట్లు కొట్టాలనే ఈ పాటకు. పాట బాగుందా? నా కంఠం బాగుందా? అందరూ కూడా నన్ను అభినవ ఘంటసాల అంటారు. అంత కాదు, కానీ ఘంటసాల గారి పాదధూళి లోపల నేను ఒక రేణువును. ఈ పాట పాడుతూనే మా శ్రీమతి ఫోన్ చేస్తుంది, చూడండి. హలో, చెప్పు.